గోనగల్లలో నీలకంఠేశ్వర స్వామి 9వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కుర్ని కులస్తులందరూ కలిసి ఈ ఆలయాన్ని కట్టించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ వార్షికోత్సవాలు జరుగుతూ ఉంటాయి. నేను వస్తూ ఉంటాను. మరి ముఖ్యంగా నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం వల్ల అప్పుడు ఒక 20 lakhs తోటి ఈ కమ్యూనిటీ హాల్ని కట్టడం కూడా జరిగింది. మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే భగవంతుడి ఆశీర్వాదంతో మన గోనుగండ్ల అలాగే ఎమ్మిగనూరు నియోజకవర్గం భగవంతుడి ఆశీర్వాదంతో ఇంకా చాలా అభివృద్ధి చెందాలి. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మరి ఈరోజు ముఖ్యంగా కొన్ని వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతో ఇవాళ ఆహ్వానించి మరి కళ్యాణం జరపడం జరిగింది. దేవుడి కళ్యాణోత్సవంలో మేము ఇక్కడ భాగంగా ఉండడం, మరి కళ్యాణోత్సవం తిలకించడం అదృష్టంగా భావిస్తున్నాను. మరి మీ అందరి ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో, మీ అందరి ప్రజల అభిమానంతో, దేవుడి ఆశీస్సులతో వచ్చే ఎలక్షన్స్లో 2024లో తప్పకుండా విజయం సాధిస్తానని ఆశిస్తున్నాను. మరి మన ప్రభుత్వమే గవర్నమెంట్ ఫామ్ చేసుకుని ప్రజలందరికీ కూడా ఏ విధంగా అయితే జగనన్న ప్రతి పేదవారి కోసం సంక్షేమ పథకాలను రూపొందించారో, ప్రతి పేదవారి కోసం ఆయన ఎన్నో చేసుకోవాలని ఆశిస్తూ